మీ ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ చేసేవారు, మీరు చేసుకోలేకపోతా ఉన్నారు అని చెప్పారు అధ్యక్ష. మేము ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ గురించి కానీ మేము చేసుకునే మా సంస్కృతి కాదు. 2013లో ఏ పరిశ్రమల గురించి ఏ ప్రజానికాయం గురించి ఆ రోజు ఒక పాలసీ నిర్ణయం తీసుకోవటం జరిగిందో అదే విధమైన ప్రయత్న భాగంలోనే స్వచ్ఛందంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకెళ్లే ఒక పాలసీ విధానాన్ని ముందుకు పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అనేక సంవత్సరాలు ఈ పాలసీ పరంగా విస్తృతమైన స్థాయిలో చర్చలు జరిగినాయి అధ్యక్ష. వనరుల సమీకరణ, ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్ ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించి రిసోర్స్ మొబిలైజేషన్ has become an important functionality of the state government అధ్యక్ష. ఈ వెల్ఫేర్ స్టేట్లో వెల్ఫేర్ పూర్తి స్థాయిలో అందరికీ అందాలని, వనరులు సమకూర్చాలని, ఆ వనరులు ఏ విధంగా సమకూరుస్తామో మనకున్న శక్తి యుక్తి ఏందని ఆలోచన చేసి ఈరోజు వనరులు సమకూర్చే ఈ ప్రధానమైన ఉన్నత స్థాయి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశం వచ్చేవారు. మరి ఓ ప్రక్కన కాలుష్యంతో పాటు వనరులను కూడా సమకూర్చే కార్యక్రమం చేయాలని మరి ముందుకు వెళ్ళటం కూడా జరిగింది అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ కార్యక్రమంలో 2013లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాండేట్ ఇవ్వటం జరిగింది. మ్యాండేట్ కంపల్సరీ రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్, అప్పుడు కూడా రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ మ్యాండేట్ ద్వారా GOMS 20 డేటెడ్ 1/3/2013 అధ్యక్ష, రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని మ్యాండేట్ కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అదే కార్యక్రమంలో ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష, క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్లో ఈ విధానం ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం గత ప్రభుత్వం కూడా తీసుకుంది. కానీ లాంఛనప్రాయంగా వారు కొన్ని ఆడాక్ బేసిస్ మీద నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఈ ఫ్రీ హోల్డ్ దీనిలో 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో ప్రతిపక్షాలకు సంబంధించి చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ చేసి ప్రజానీకానికి సమాచారం ఆ విధంగా అందించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒకటి, నేను ఇంతపూర్వకం చేసినప్పుడు మేము ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకున్న నిర్ణయం ఎవరికైతే వారి వారి ఆస్తులు ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన వారి భూమికి సంబంధించి ఫీజు ఏర్పాటు చేయడం జరిగిందో అదొక అంశమైతే, గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2 జీవోలను తీసుకొచ్చింది అధ్యక్ష. GOMS 19 అదేంది అధ్యక్ష, ఈ GOMS 19కి సంబంధించి లీజ్ ల్యాండ్స్ అధ్యక్ష. లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి. లీజుకు సంబంధించి కానీ 33 ఏళ్ళు 99 ఏళ్ళకు సంబంధించిన అంశాలు వస్తాయి అధ్యక్ష. అలాంటి అంశాలు వచ్చినప్పుడు 99 సంవత్సరాలకున్న లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం చేసిన అధ్యక్ష గత ప్రభుత్వం. దాన్ని జీవో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ జీవోకు సంబంధించి కూడా 29/8/2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ గ్రాంట్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ రైట్స్ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆర్డర్స్ ఇష్యూడ్. దీనికి సంబంధించి 136 ఎకరాలకు సంబంధించి 136 ఎకరాల 4 గుంటలకు సంబంధించి ఈరోజు 86 ప్లాట్లకు సంబంధించిన అంశం విషయంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చింది, అంటే వారికి హక్కులు కల్పించారు. అదేవిధంగా
GOMS 16 అని మరొకటి తీసుకొచ్చింది అధ్యక్ష. గ్రిడ్ పాలసీ అని, గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ అని, హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అని 10/12/2020